నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి కోసం ఏడ్ చేశారండి. సీఎం రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. రైతులకు మా ప్రభుత్వం మేలు చేసిందా, మీ ప్రభుత్వం మేలు చేసిందా అని సవాలుకు కేటీఆర్ గారు 8వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చున్నాం, చర్చకు రాండి అని సవాల్ విసిరారు. ఆ సవాల్ను కోసం నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటలకు అక్కడికి వెళ్ళారండి కేటీఆర్ గారు. సీఎం రేవంత్ రెడ్డి గారి కోసం కూడా ఒక కుర్చీ వేసి కూర్చున్నాడు. చర్చకు రమ్మని. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో ఉండడం వలన కేటీఆర్ గారు మాట్లాడుతూ, చర్చకు రమ్మన్నా ఢిల్లీకి పారిపోయావేం, పారిపోవడం రేవంత్కి అలవాటే, రచ్చ తప్ప చర్చ చేయడం రాదు, నువ్వు రాకపోతే డిప్యూటీ సీఎంను లేదా వ్యవసాయ మంత్రిని పంపు, సమయం స్థలం చెప్పు, ఈసారి రాకుంటే కేసీఆర్కి క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారండి. పార్టీ నేతలతో ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చి సీఎం కోసం కుర్చేసి కూర్చున్నాడండి మన కేటీఆర్ గారు. కూర్చుంటే దాని మీద మన కేటీఆర్ గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారో ఏమో చూడండి. సవాల్ విసిరి ఢిల్లీకి పరారయ్యిండు, రచ్చ తప్ప చర్చ రాదు రేవంత్ అని కేటీఆర్ గారు అంటున్నారండి. బేసిక్ నాలెడ్జ్ లేని సీఎంకు ప్రిపరేషన్కు సమయం ఇచ్చినా రాలేకపోయారు, ముఖ్యమంత్రికి మరో అవకాశం ఇస్తున్నా, టైము డేట్ అయినా సరే డిసైడ్ చేసుకున్నా సరే, లేదంటే కేసీఆర్కి క్షమాపణ చెప్పాలి, నీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, సీఎంకి ప్రిపరేషన్ టైం ఇచ్చినా రాలేకపోయారు అని రేవంత్ రెడ్డి గారిని మన కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారండి. లేదంటే మరో అవకాశం కూడా ఇస్తున్నా, మీకు డేట్ అయినా టైం అయినా డిసైడ్ చేసుకున్నా సరే, లేదంటే కేసీఆర్కి నువ్వు క్షమాపణ చెప్పాలి అన్నాడు. అసెంబ్లీకైనా రెడీ, వస్తాం, మైక్ కట్ చేయొద్దు. రేవంత్ రెడ్డి అసమర్థతో రైతులు అరగోస, ఎరువులు విత్తనాల కోసం భారీ లైన్లు, నీళ్లు ఏపీకి, నిధులు ఢిల్లీకి, నియామకాలు తొత్తులకి. ఇంకా ఏమంటున్నారంటే మన కేటీఆర్ గారు, నీళ్ళని ఏపీకి పంపిస్తున్నావు, నిధులన్నీ ఢిల్లీకి పంపిస్తున్నావు, నియామకాలన్నీ తొత్తులకి ఇస్తున్నావు, ఇదే కాంగ్రెస్ పాలన అని మన కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారండి. ఇంకా ఏం చేస్తున్నారంటే, రాష్ట్ర ప్రయోజనాలకు బాబు కోవట్లుగా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు, నువ్వు బాబు కోవట్టుగా పనిచేస్తున్నావు, అవినీతి సర్కార్ని కాపాడుతున్నది మోడీనే అని మన వర్కింగ్ ప్రెసిడెంటు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారండి. ఇంకా చూస్తే ఏమంటున్నారంటే, రైతు సంక్షేమం మీద చర్చలకు సవాల్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విమర్శిస్తున్నారండి. రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చకు చేయడం రాదని మరోసారి రుజువైందని మండిపడ్డారు. బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్కు ప్రిపరేషన్ కోసం 72 గంటలు సమయం ఇచ్చినా రాలేకపోయారని ఎదవ చేశారు. ముఖ్యమంత్రికి మరో ఛాన్స్ ఇస్తున్నా టైము డేట్ అయినా డిసైడ్ చేసి రావాలి, లేదంటే ముక్కు నేలకు రాసి కేసీఆర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఇసిరారు. చర్చకు నిలబడిన రేవంత్ రెడ్డి మరోసారి చర్చలంటూ సవాల్ చేయొద్దని హితవు పలికారు. రేవంత్ అసమర్థ పాలన కారణంగా చూడండి, మన ఏమంటున్నారంటే కేటీఆర్ గారు ఈ కాంగ్రెస్ పాలనే అసమర్థ పాలన అనేది కూడా అంటున్నారండి. సవాల్ విసిరి ఢిల్లీకి వెళ్ళిపోయారు అని అంటున్నారండి.
ఇంకా ఏమంటారు, అసెంబ్లీకి వస్తే మైక్ కట్ చేయొద్దు అని అంటున్నారు. మీకు చేత కాకపోతే ఎవరినైనా మంత్రులైనా పంపించవచ్చు కదా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిని అయినా పంపించవచ్చు, లేదా వ్యవసాయ మంత్రిని అయినా పంపించవచ్చు కదా అని సవాల్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ గారు. ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, అసెంబ్లీకి వస్తాం మైక్ కట్ చేయొద్దు అనేది కూడా చేస్తున్నారండి. ఇంకా మాట్లాడితే ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, 18 నెలల నుంచి తెలంగాణలోని 70 లక్షల మంది అన్నదాతల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ గురువు చంద్రబాబు కోసం కృష్ణా గోదావరి నీళ్లను ఆంధ్రాకు ధారాతత్వం చేస్తుండారని కేటీఆర్ విమర్శించారు. చూడండి, గురువు చంద్రబాబు నాయుడు కోసమే రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు, కృష్ణా గోదావరి నీళ్ళని ఆంధ్రాకు ధారాతత్వం చేస్తున్నారండి. ఎన్నికల ప్రచారంలో నోటుకొచ్చిన హామీలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసిందని కేటీఆర్ విమర్శించారు. 420 హామీలు 6 గ్యారంటీల అమలుకు తమది గ్యారంటీ అని బాండ్ పేపర్ మీద రాసిన కాంగ్రెస్ ఏ ఒక హామీని కూడా నెరవేర్చలేకపోయిందని మండిపడ్డారు. 50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని తలదన్నేలా ప్రస్తుత కాంగ్రెస్ పాలన సాగుతుందని విమర్శించారు. చూడు, ఇది మన రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ చేస్తున్న తీవ్రమైన ఆరోపణలండి. అలాగే నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోయినాడు ఆయన అనేది కూడా ఒకసారి మనం చూద్దామండి. ఎందుకు అంటే, మన రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు ఏమనేది యూరియాకు మన ఢిల్లీకి పారిపోయినాడు రేవంత్ రెడ్డి గారని, ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనేది కూడా చూద్దాం. ఢిల్లీకి వెళ్ళి వివిధ మంత్రులను కలిశారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు. కలిసి యూరియా కోటా పెంచండి, కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి, జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ధికి చేయూత ఇవ్వాలని సిఎస్ గోయల్కు విజ్ఞప్తి. ఆయన చూడండి, ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏమేమి చేశాడంటే, యూరియా మాకు తక్కువ ఉంది, యూరియా కోటా పెంచండి, జహీరాబాద్ పారిశ్రామిక అభివృద్ధికి చేయూతనివ్వండి, ఇంకా ఏం కలిశారంటే వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సహాయం చేయండి, హైదరాబాద్ విజయవాడల మధ్య నూతన పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి హైదరాబాద్ బెంగళూరు మధ్య తలపెట్టిన పారిశ్రామిక కారిడార్కు అభివృద్ధి చేయడంపై చర్చించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత కారణంగా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ సమస్యల గురించి జేసీ నడ్డాకు ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుత వానాకాలం సీజన్కు సంబంధించి ఏప్రిల్ జూన్ నెలల మధ్య 5 లక్షల టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా 3.07 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో యూరియా అవసరం ఉన్నందున నిరాటంకంగా సరఫరా చేయాలి అని మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో జరిగే వివిధ అభివృద్ధి పనులకు సహాయం చేయాలని కేంద్ర మంత్రులను కలిశారండి. ఇది రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీకి పారిపోయి అని మన కేటీఆర్ మాటల్లో చెప్తే, ఢిల్లీకి పారిపోయారు రేవంత్ రెడ్డి గారు చర్చకు రాకుండా అని. మీ పనికిరాని చర్చలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు రావాల్సిన పని ఉండదని కేటీఆర్ గారు, మీలాంటి చిన్న స్థాయి వ్యక్తికి మంత్రులు కూడా అవసరం లేదు. ఎందుకంటే మీరు 10 ఏళ్ళు పరిపాలించి డెవలప్మెంట్ చేయలేకపోయారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ డెవలప్మెంట్ కోసం ముందు పడుతున్నారు, ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ముందుకు సాగిస్తున్నారు. నిన్న ఢిల్లీకి పారిపోయారని మీరు చేసిన సవాలుకు బట్టి విక్రమార్క గారు అన్నారు, నీ స్థాయి అంత కాదు అని. అలాగే ఎమ్మెల్సీ చాలామంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు, మదాస్కి గౌడ్ గారు కూడా మాట్లాడారు, నీ పిల్ల చేష్టలకు మీ సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తే అంత స్థాయి కాదు అని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పారిపోయి లేదండి, ఢిల్లీకి వెళ్ళి తెలంగాణలో రైతుల కోసం యూరియా కోసం, జహీరాబాద్ పారిశ్రామిక సిటీ కోసం, వరంగల్ విమానాశ్రయ కోసం కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు.
ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.